ఒక ప్రత్యేకమైన భూమి మధ్య భాగములో ఒక ప్రదేశం ఉంది, అది పాతాళ లోకము. ఎలా పోండి? ఈ పాతాళ లోకములో ఎవరుంటారు అంటే చనిపోయినటువంటి వారు పాతాళ లోకంలో ఉంటారు. ఓకే, ఇది 3 లోకాల. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే బాగా అర్థం కావాలి. ఈ విషయాలు అర్థం కాకపోతే బైబుల్ అర్థం కాదు. ఇప్పుడు మనం చదువుకునే విషయాలు అర్థం కాకపోతే మీకు బైబుల్ సరిగా అర్థం కాదు. కనుక పైనేమో పరలోకం ఉంది, దేవుడు దేవదూతలు ఉంటారు. కిందేమో భూలోకం ఉంది, మనుషులు మాత్రమే ఉంటారు. ఈ భూమి లోపల పాతాళ లోకం అనే లోకం ఉంటుంది. ఇందులో చనిపోయిన వారు మాత్రమే ఉంటారు. బతుకుంటే భూమి మీద ఉండాలి, చనిపోతే ఓకే క్లియర్. అయితే పాతాళ లోకములో 4 డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. పాతాళ లోకంలో 4 వేరు వేరు అరలుంటాయి. ఈ 4 అరలు ఇది బాగా అర్థం కావాలి. ఈ 4 అరలు ఏంటంటే, 1 పాతాళము, 2 చెర, 3 అగాధము, 4 కటిక చీకటి కలిగిన బిలం. మొత్తం ఎన్నైనా ఈ 4 కూడా పాతాళ లోకములో ఉన్న 4 వివిధ ప్రదేశాలు. ఈ 4 పాతాళ లోకంలోనే ఉంటాయి. ఇప్పుడు ట్రైన్ అంటే ఫస్ట్ క్లాస్ ఉంటుందిగా, ఏసీ ఉంటుందిగా, మిలిటరీ కంపార్ట్మెంట్ ఉంటుందిగా, లేడీస్ కంపార్ట్మెంట్ ఉంటుందిగా. ఒకే ట్రైన్లో డిఫరెంట్ పార్ట్లు ఉన్నాయా లేదా? సినిమా హాల్కి పోతారు, ఒకే సినిమా హాల్, డిఫరెంట్ క్లాసులు ఉన్నాయా లేవా? విమానం ఎక్కుతాము, ఒకే విమానం, ఫస్ట్ క్లాసు ఎకానమీ డిఫరెంట్గా ఉందా లేదా? క్యాబిన్ వేరేగా ఉందా లేదా? అదే విధంగా పాతాళ లోకములో 4 రకాల పార్ట్స్ అనేవి ఉంటాయి బైబిల్ ప్రకారం, యాజ్ పర్ బైబిల్. ఈ 4 భాగాల్లో ఎవరెవరు ఎక్కడ ఉంటారో చెప్తా వినండి. భూమి మీద దేవుణ్ణి నమ్మనటువంటి వారు లేదా పాపులు, ఈ పాపులందరూ కూడా పాతాళములో ఉంటారు. పాపులు ఎక్కడ ఉంటారు అంటే పాతాళంలో ఉండే వాళ్ళు ఎవరు? పాపులు. రెండవది చెర, భూమి మీద చనిపోయిన నీతిమంతులు ఉండే స్థలము చెర. 2 పార్ట్స్. పాపులైతేనేమో పాతాళం, నీతిమంతులైతేనేమో చెర. ఇకంతే బండ గుర్తు. పాపులు ఎవడైనా కానీ, వాడు ధనవంతుడైనా దరిద్రుడైనా రాజకీయ నాయకుడైనా డాక్టర్ అయినా యాక్టర్ అయినా దేవుడిని నమ్ముకోకుండా చచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోతాడు ఎవడైనా కానీ. అది పాతాళం. ఈ 2వ భాగమైనటువంటి చెరలో నీతిమంతులు మాత్రమే ఉంటారు. ఈ 2 భాగాలు. ఓకే, ఇక 3వ భాగం ఉంది కదా, అది అగాధం. ఈ అగాధములో ఎవరుంటారంటే, ఈ అగాధం అనే ప్లేస్ని సాతాను మరియు వాని దూతలు, సాతాను మరియు వాని దూతల కోసము అగాధం అనే దాన్ని పెట్టాడు. ఓకే, ఇక 4వ ప్లేస్ని కటిక చీకటి కలిగిన బిలము అంటారు. 2 పేతురు పత్రిక 2:4లో ఉంటుంది. ఈ కటిక చీకటి కలిగిన బిలములో ఎవరుంటారంటే, పాపము చేసినటువంటి దేవదూతలు బంధించి పెట్టాడు అక్కడ. ఈ 4 పాతాళములో 4 ప్లేసుల్లో ఉంటారు. ఈ పాతాళము గనక అర్థం కాకపోతే అసలు దేవుని వాక్యం అర్థం కాదు. హల్లెలూయా. అర్థమైంది కదా? ఇప్పుడు మరోసారి వెళ్దాం. మీకు ఏదైనా చెప్పేటప్పుడు డౌట్ వస్తే చెయ్యొద్దండి.
మీకు ఏ డౌట్ వచ్చినా ఆ డౌట్ని ఇప్పుడే చెప్పి ముందుకు తీసుకెళ్తాను. సరేనా?